లగచర్ల మొయినాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లగచర్లకు వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ను అడ్డుకున్నారు పోలీసులు. అమాయక రైతులను అరెస్టు చేశారంటూ కూడా ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల అక్రమ అరెస్టులను ఖండించారు. కొడంగల్లో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా డీకే అరుణ స్పష్టం చేశారు. బలవంతంగా భూములు లాక్కున్నారంటూ కూడా డీకే అరుణ ఆరోపిస్తూ ఉన్నారు. ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వం పనిచేస్తోందంటూ కూడా ఆమె వివరించారు. రేవంత్ రెడ్డికి డీకే అరుణ ఛాలెంజ్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కొడంగల్ నుంచి పోటీ చేయాలంటూ కూడా డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. మొయినాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లగచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు. అయితే మొయినాబాద్లో బీజేపీ నేతలు ఎవరైతే లగచర్లకు వెళ్తున్నటువంటి బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చూసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య కొంత తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలి పట్ల బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నియోజకవర్గంలో మేము పర్యటిస్తే తప్పేంటి అంటూ డీకే అరుణ కూడా వారిని క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అయితే వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్, లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారు పోలీసులు. లగిచర్లకు బీజేపీ నేతలు వెళ్ళే ఉంటే అక్కడ కాగ్నిజెంట్ అఫెన్స్, అంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయన్న అనుమానంతో మేము అదుపులోకి తీసుకున్నాం. సెక్షన్ 151ను ప్రయోగించి మిమ్మల్ని అదుపులోకి తీసుకునే అధికారం మాకు ఉంది అంటూ పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లేదా వాళ్ళ ఇంటి దగ్గర కూడా వదిలేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ నుండి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే పోలీసులు వ్యవహార శైలి పట్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డియే పోలీసులను ఆదేశించి మమ్మల్ని అరెస్ట్ చేయించున్నారు. లగిచెర్లలో ఇలాంటి ఘటన జరగడానికి కారణం అసలు రేవంత్ రెడ్డియే. మమ్మలను మేము వెళ్తే అక్కడ అవాంఛనీయ ఘటనలు జరగడం కాదు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగాయంటూ బీజేపీ నేతలైతే ఆరోపించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ సీఎం అన్నయ్య అక్కడికి వెళ్తే, బ్రదర్ అక్కడికి వెళ్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు మా సొంత నియోజకవర్గానికి మాకు ఓట్లేసిన ప్రజలను పరామర్శించేందుకు మేము వెళ్తే తప్పేంటి అంటూ ఎంపీ డీకే అరుణ క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. మొత్తానికైతే ఇక్కడ మొయినాబాద్ వద్ద ఇటు లగిచర్లకు వెళ్తున్నటువంటి బీజేపీ నేతలను అడ్డుకోవడంతో ఒకసారి ఘర్షణ వాతావరణం, అదేవిధంగా పోలీసులు వివరించిన తీరు పట్ల బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అజయ్, అంటే అరెస్టుల నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ముఖ్యంగా ఎటువంటి ఆందోళన నెలకొంది? ప్రస్తుతం వారిని ఎక్కడికి తరలించారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటికైతే వారిని ఇక్కడి నుండి అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు లేదా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి వదిలేస్తారు? ఎందుకంటే ఉదయం నుండి ఒక ఎంపీని పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తారా లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి ఏదైనా పోలీసుల విధులను అడ్డుకునేందుకు కానీ లేదా 144 సెక్షన్ ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలుగా వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టి వదిలేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఎంపీలు కావడంతో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే లోక్సభలో వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ లేవనెత్తే అవకాశం కూడా ఉంటుంది. గతంలో రీసెంట్గా ఇటీవలనే డీకే అరుణ లగిచర్లకు వెళ్ళెత్తున్నటువంటి సందర్భంలో వికారాబాద్ కలెక్టర్ను కలవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకుంటే వారిపైన ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చేందుకు కూడా డీకే అరుణ సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు ఎంపీల పట్ల కొంచెం జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వారి పట్ల కొంచెం రాష్గా హ్యాండిల్ చేసినటువంటి నేపథ్యంలో లోక్సభ స్పీకర్కి ప్రివిలేజ్ సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళు
దరఖాస్తు చేయడం, ఆ తర్వాత వీళ్ళను ప్రివిలేజ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఢిల్లీకి పిలిచే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎంపీల పట్ల కొంత సున్నితంగానే వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడికి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పైనుండి వచ్చినటువంటి ఆదేశాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని మేము అదుపులోకి తీసుకున్నామంటూ కూడా వారికి చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మాత్రం కొంత క్వశ్చనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిని లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లేదా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజయ్.